హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ పచ్చిరొయ్యలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలతో కూర చేసుకుందాం. ములక్కాడ పచ్చిరొయ్యలు. ముందుగా పచ్చిరొయ్యలు, పసుపు, సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాల్చిన చెక్క, గరం మసాలా, మొత్తం ఓల్డ్ గరం మసాలా వేసుకోవాలి. అందులో అవి వేగినాయి అనేటప్పటికి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, ములక్కాడ ముక్కలు, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అవి వేగింది అనేటప్పటికి ఒక చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, పుదీనా కూడా వేసుకోవాలి. అది వేగింది అంతటికి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని అది వేగింది అంతటికి ముందుగా మనం కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు అందులో వేసుకొని అవి బాగా వేగాలి ఫ్రెండ్. అందులో వేసిన తర్వాత వేగిన తర్వాత 2 చెంచాల కారం, ధనియాల పొడి 1 చెంచా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని తర్వాత కొత్తిమీర కొంచెం లాస్ట్లో వేసుకొని లాస్ట్లో దింపేటప్పుడు గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ టేస్ట్ వంట తర్వాత పగరక్కనే బగారా రైస్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా పిల్లలకి అయితే చాలా నచ్చింది. లైక్ చేయండి ఫ్రెండ్స్.